క్లూస్ అయితే ఇంకేమీ రాలేదు, బట్ వీ హ్యావ్ సస్పిషన్ అండ్ సమ్ పర్సన్స్ వీఆర్ వర్కింగ్ అవుట్. వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది యాంగిల్స్, అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారిస్తున్నాము. ఉన్నాయి ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. వి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎస్, అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక 2-3, వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్ సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం నుండి ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు ఇందులో? We are verifying in all aspects, all angles. We are trying to detect the case. Thank you. ప్రియాంకని ఎవరు పంటారమ్మా పాపం, ఆమెను దారుణం. నా బాంధ ఎవరు తీసుకోవడం ఇంత అన్నగా మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పాప అమ్మని చంపినోడు దొరికించుకొని చంపితే ఇది ఒక సంతోషమే మనకందరికి. పైకి వెళ్ళలే, పైకి మేము వెళ్ళలేదు. మేము వచ్చేసరికి పోలీస్ వాళ్ళు బందోబస్తు ఉన్నారు. మేము ఫోన్లలో చూపెడుతూ చూసినాం, న్యూస్ చూసినాం, కానీ మేము మాత్రం వెళ్ళలేము సార్. మరి దీన్ని ఏ విధంగా అనుకుంటున్నారు, మరి ఇట్లా జరగడానికి గల కారణాలు ఏంటి ఏమన్నా తెలుసా? మాకు తెలియదు సార్, అట్లాంటివి మాకు తెలియదు. ఏంటంటే మన ఇంటికి ఇప్పుడు మేమే అప్పో చేసి కట్టుకున్నాం, కెమెరాలు పెట్టుకోలేం. ఇలాంటివి జరగాయని మేము అనుకున్నాం, కానీ జరిగింది. కానీ గవర్నమెంట్ పెట్టిస్తే చాలా సేఫ్టీ ఉంటది. అంత అనుమానంగా ఉందండి, ఎందుకంటే వాళ్ళ ఏమైనా కక్షలు ఉన్నాయా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కక్షలు ఉన్నాయా మనకు తెలియదు కదా. వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, ఈ ఊరోళ్ళు అయితేనేమో వాళ్ళ గురించి మేము చెప్పగలము. వాళ్ళు 2 years అయిందంట ఇక్కడికి వచ్చి, మాకు తెలియదు కదా ఏం జరిగిందో. ఏం జరిగినా కానీ తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి. కానీ పసిబిడ్డ ఏం చేసిందండి పాపము, ఆ చిన్న బిడ్డ ఏం చేసింది? వాడికి ఆ కొట్టినోనికి ఏం అధికారం? అసలు కన్నది ఎవరు, చంపింది ఎవరు? అసలు చంపడానిక ఇంత కష్టపడి ఒక ఊరు కాకుండా ఇంకో ఊరికి వచ్చి కన్న కష్టం చేసుకుని, ఎంత మంచి స్కూల్ అండి, ఆ స్కూల్లో జాయిన్ చేశారు ఆ పిల్లని. ఆ పిల్లని ఇట్లా చంపడానికి వానికి ఎవడ అధికారం ఇచ్చాడు? అసలు ఆ చంపినోడు వాడు పిల్లోడా పెద్దోడా? ఒకవేళ పెద్దోడైతే వాడి పిల్లని చంపితే ఊరుకుంటాడా? కనుక ఏం గంజాయి దాగి చంపాడా? వానికి ఏం సోయి లేదా? లేకపోతే చంపి మరి వేరే బిల్డింగ్ మీదకి ఏమన్నా దుంకి వెళ్ళిపోయాడా? అట్లెట్లా దొరకదు? అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు సీసీ కెమెరాలో అక్కడ లాస్ట్ కెమెరాలో ఏం కనబడతలేదు అంటున్నారు. మరి లోపలికి వెళ్ళినోడు మరి వేరే దగ్గర నుంచి ఏమైనా జంప్ అయ్యి వెళ్ళిపోయాడా? లేకపోతే ఎన్ని విషయాల్లో అనుమానం వస్తుంది. మరి ఎవరు చంపారు? కిరాతకుడు మెట్లపై నుంచి వచ్చేటప్పుడు కానీ అక్కడ మీరు కార్నర్ లో సీసీ కెమెరా ఉందని చెప్పారు కదా. అవును, మరి వాళ్ళు పోలీసు వాళ్ళు 2 గంటల సేపు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం కనబడిందో మనకు చెప్పరు కదా. మానవులము ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇప్పుడు అందులో పోయినోడు వాడు మమ్మల్ని చూడొద్దని చెప్పేసి వేరే బిల్డింగ్ మీద నుంచి కూడా పారిపోవచ్చు. ఎందుకంటే పతంగులప్పుడు కూడా మేము చూసాం, మా బిల్డింగ్ మేము బెదిరిస్తున్నామని చెప్పేసి పక్క బిల్డింగ్ మీద నుంచి వచ్చి పతంగి తీసుకొని పక్క బిల్డింగ్ మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైందంటే ఇతను చాలా స్ట్రిక్ట్ అండి, ఓనరు చాలా స్ట్రిక్ట్, ఎవరిని రానియడు. అది పిల్లని ఎవరిని మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. మరి అది చూసి వాళ్ళు వచ్చినట్టున్నారు, అది చూసి వచ్చినట్టున్నారు. అదేదో తెలిసిన వాళ్ళే చేసినట్టున్నారు. చాలా స్ట్రిక్ట్ అండి. అసలు స్విగ్గీ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ పైకి ఎక్కడానికి వీల్లేదని అక్కడ బోర్డు కూడా పెట్టాడు. చాలా స్ట్రిక్ట్ అయినా. నేను ఏమంటున్నాను, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వాళ్ళకి ఏం కక్షలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఎట్లా చెప్తాం మనం? ఆ పిల్ల పెద్ద పిల్ల ఒకరిని చూసి ఇంకోని లవ్ చేసింది అనడానికి లేదు. ఆ చిన్న పిల్ల, అట్లా కూడా అనుమానం లేదు. అందరు షాక్ లో ఉన్నారండి. ఇంత చిన్న పిల్లని కొట్టడానికి వానికి ఎట్లా ఇదైందో అని. అసలు అంత అనుమానంగా ఉందండి. ఎవరు చంపారో ఏమో, కానీ మొత్తానికి అయితే వాడు దొరికినప్పుడు మాత్రము ఇక్కడ వాళ్ళకి అప్ప చెప్పండి, వాడిని ఈ నడి రోడ్లోనే చంపాలి వాడిని. అప్పుడు కానీ కసి తీరుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళని చంపడవాడు. అట్లా చేయాలి. భయం ఉంటది. దుబాయ్లో చేస్తారు చూడండి, కట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా చేయాల. అసలు భయమే లేదు మనుషులకు, భయం లేకుండా ఉన్నారు అంతా. భయం ఏంది? అసలు పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకుంటలేరు తల్లిదండ్రులు.
తల్లిదండ్రులే తాగి ఇష్టం వచ్చినట్టుగా పండుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి. మగ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు కొంచెం భయంతో పెంచాలి పిల్లల్ని. వర్షం పడలేదు, ఏం పడలేదు సార్. వర్షం పడ చినుకులు పడుతున్నాయి అంతే, డబ్బా అంటే ఇప్పుడు ఒక హత్య జరిగిందంటే కత్తి పోట్లే కానీ కత్తి ఘాట్లే కానీ పెడుతున్నప్పుడు కేకలు వేయడము లేదంటే అరవడము ఇలాంటివి జరుగుతాయి కదా, మరి ఇలాంటివి జరగలేదంటారా, లేకపోతే ఏ విధంగా జరిగింది మరి ఇది? అది నోట్లో పెడితే తెలియదు సార్. నోట్లో పెట్టకుండా ఎట్లా పానం ఇట్లా కేకులు వేసింది ఎందుకు తెలియదు, తెలుస్తుంది కదా సార్. నోట్లో ఏమైనా పెట్టి పానం తీస్తే తెలియదు, ఎవరికి సౌండ్ రాదు. ఇప్పుడు మేము 16-18 సంవత్సరాలు అయింది. పాపకు చూడలే వాళ్ళ అమ్మ నాయనకు చూసినా మాట్లాడతారు. కూరగాయలకు వస్తారు, తీసుకుంటారు. పాపం వాళ్ళని రాకముందే ఉన్నారు వాళ్ళ ఇప్పుడు ఈ పిల్ల చచ్చిపోయింది కదా, ఆ పిల్ల వాళ్ళ పెద్దనైనా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు మేము రాకముందే. కుకట్పల్లిలో ఇట్లాంటి ఎప్పుడో జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దొంగతనాలు పట్టపగలే ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, మీరేమనుకుంటున్నారు? పక్క పనులు జరుగుతున్నాయమ్మా. ఏంది మేము చూపించి వాళ్ళకి ఎవరు కనిపించుకుంటలేరు. డబ్బులు ఎక్కడ ఇది చేస్తున్నారు, ఏదో లంచ్ ఇస్తారేమో ఊరుకుంటారు. అట్లనే ఇచ్చినా ఊకోద్దు. గరీబులకి న్యాయంగా చేయాలి. ఏదైనా ఉన్నా ఇట్లా జరగకుండా చూసుకోవాలి, అంతే. ముందు జరగకుండా చూసుకోవాలి. వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటే బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ కుకట్పల్లిలో చాలా మందికి అట్లనే జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకైనా భద్రత ఏమన్నా కోరుకుంటున్నారు? భద్రతల మేడం, పెద్దవాళ్ళు అంటే ఏమైనా తప్పు చేసిండొచ్చు, ఏదైనా పగతో చంపించవచ్చు అనుకుంటారు. ఏదైనా లొల్లి డబ్బులతోనేమో లొల్లిలో ఏమో అవుతారు. కానీ అది కరెక్టే. ఇది మన పసిపిల్ల కదమ్మా, వాళ్ళు ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళే కదా. పసిపిల్ల అది. ఆ పిల్ల ఏం చేసింది, పెద్దగా అయితే ఒప్పుకోవచ్చు. ఏదైనా తప్పు చేసిందేమో, ఏమైనా చంపిందేమో అనుకోవచ్చు. ముందుగా నేను బాధపడుతున్నా, చింతిస్తున్నాను. ఇది చాలా ఘోరమైన ఘటన. ఎందుకంటే 10 years పాప. ఆమె దురదృష్టం ఏంటంటే పాపం స్కూల్కి నిన్న హాలిడే ఉండే, వెళ్ళకపోవడము. ఇంకోటి మిస్టరీగా ఉంది. ఇది సీసీ ఫుటేజ్లు పని చేయకపోవడం కొద్దిగా అదొకటి. కానీ ఒక సీసీ ఫుటేజ్లో మాత్రం ఈ గేట్ కనబడుతుంది, వచ్చి పోవడం బయటికి కనబడుతుంది. అక్కడ పేరెంట్స్ అంటే ఇక్కడ బయటికి వ్యక్తి అనేది సస్పెక్టెడ్. సో డాగ్ స్క్వాడ్ వస్తేనేమో కింది దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిస్టరీగా ఉండిపోయింది అది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ లోకల్ స్థానిక నాయకుని, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుని. నిన్న నేను ఇటు రెగ్యులర్ మా ఇల్లు పక్కకి ఉంటుంది, ఇలా వెళ్తున్నా చూడంగానే నేను ఆపేసి ఇమీడియట్గా మీడియాకు రిపోర్ట్ ఇచ్చింది నేనే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మీడియా వాళ్ళకి చెప్పినది నేనే, E6 రిపోర్టర్ వాళ్ళకి చెప్పాను, అతను అందరికి పెట్టేసి సో అలా మీడియాకి తెలిసింది. అది అయితే ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న దాంట్లో బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. అది కూడా మన బాధ్యతనే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇందులో సీరియస్నెస్ తీసుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరా ఎక్కడ సెంటర్ ఉందో అది మీ సెంట్రల్కి లాక్ చేసుకొని పెట్టు, అంటే అక్కడ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈజీగా ఇంత ఇన్వెస్టిగేషన్ కాకపోతుండే. ఇంకోటి ప్రతి ఇంటి ఓనర్ బాధ్యత అది. మన బాధ్యత ఫస్ట్ మనం సీసీ కెమెరా పెట్టాలి. పెట్టినట్టే కాదు, అది పని చేస్తుందా లేదా అనేది కూడా మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. సో సీసీ కెమెరాలు పెట్టించుకొని అది పని చేసేటట్టు ఉంటేనే మనకి ఇలాంటి నుంచి సేఫ్ సైడ్గా ఉంటాం. అది. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి. ఇక్కడ పట్టపాలు ఇంత దారుణం జరగడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పాప ఏం చేసింది, అమ్మాయి చదువుకునే వయసు, చదువుకునే అమ్మాయిని ఇంత దారుణంగా చంపాలని చెప్పేసి అంత అసలు మనిషి అనేవాడు అట్లాంటిది ఎప్పుడు చేయడం. వాడు అసలు మనిషి కాదు కాబట్టి వాడు అంత నేరం చేయగలిగాడు. అదే మనిషి అయితే వాడు ఒక అమ్మ నాన్న పుట్టినోడు అయితే అట్లాంటి నేరం చెయ్యడు. ఇంకోటి ఏదైనా వాడు ఒక ఇన్వెస్టిగేషన్లో వలన ఈ నేరం అని చెప్పేసి తెలిసిన తర్వాత వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని రోడ్లో వాడిని ముక్కలు చేసి ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, ఈ పబ్లికే మనం శిక్షిస్తారు. ఎందుకంటే అంత కోపం మీద ఉన్నారు. ఎందుకంటే పగలు ఒక ఇంత రష్ ఉన్న ఏరియాలో ఒక అమ్మాయిని అట్లా చేసిందంటే ప్రజలు మాత్రం చాలా కోపం మీద ఉన్నాడు. వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా మన PS వాళ్ళకి చాలా ఈ కేసుని ఒక ఛాలెంజ్గా ఒక చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ కేసుని ఎట్లయినా సరే డీల్ చేయాలని వాళ్ళు చాలా టేకప్ చేస్తారు కేసుని. కుకట్పల్లిలో నిన్న 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించి ఏదైతే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ రమణి దంపతులు ఇక్కడ వచ్చి 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కుకట్పల్లిలో. దీనికి సంబంధించి నిన్న ఏదైతే బాలికను వాళ్ళు ఉద్యోగరీత్యా బయటికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేశారని నిన్న పోలీసులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నట్టు
అయితే తెలియస్తుంది మనకు. దీనికి సంబంధించి ఏదైతే గుర్తు తెలియని వ్యక్తి ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్టు అతని పేరు హనుమంతరావుగా గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిని ఒరిస్సాకి చెందిన అతనుగా గుర్తించడం జరిగింది. అతను ఇక్కడ వీళ్ళతో పాటు ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్టుగా చెప్పడం జరుగుతుంది పోలీసులు. దీనికి సంబంధించి ఏదైతే ఈ కృష్ణ నిన్న పనికి వెళ్ళిన సమయంలో ఆ బాలిక తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వమని చెప్పడంతో ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లంచ్ బాక్స్ స్కూల్కి అందకపోవడంతో స్కూల్ నుంచి కృష్ణకు ఫోన్ వెళ్ళడంతో కృష్ణ వచ్చి చూడగా ఆ బాలిక సహస్ర రక్తం మడుగులో పడి ఉండడం చూసి తల్లిదండ్రులు అయితే ఎంతో బాధతో విలపిస్తున్న సంఘటన అయితే మనం నిన్న చూడడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న తల్లిదండ్రులు వారికి ఎవరి మీద ఎలాంటి అనుమానం లేకపోవడం అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పోలీసులు ఒక గుర్తు తెలియని వ్యక్తిని అయితే అనుమానాస్పదంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఆ విచారణ తర్వాత తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కుక్కట్పల్లిలో ఇంతకు ముందు పట్టపగలే ఇలాంటి నేరాలు జరగడం అనేది తరచుగా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. పట్టపగలే దొంగతనాలు కానీ ఇలాంటి హత్యలు కానీ జరుగుతూ ఉంటాయి. పోలీసులు కూడా దీనిపైన నిఘా ఉంచడం జరిగింది. కెమెరామ్యాన్ నరేందర్తో హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.